టు హనీ ఐడియాస్. డే 2 హైదరాబాద్లో ఉన్నాను. ఈవినింగ్ అయితే ట్యాంక్ బండ్ చూద్దామని వెళ్తున్నాను. వీకెండ్స్ ట్యాంక్ బండ్ దగ్గర చాలా ఫన్ ఉంటుందంట. అదేంటో ఒకసారి మీకు కూడా చూపిద్దామని వీడియోలోకి వచ్చేసాను. మరి ట్యాంక్ బండ్ దగ్గర ఏంటి స్పెషల్, వీకెండ్ ఏముంటుంది అసలు అని చూడాలని ఎవరికైనా ఉందా? సరే, నాతో అయితే రండి, మరి చూస్తూనే ఉండండి హనీ ఐడియా. స్టే ట్యూన్డ్. ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్దాము. చలో. మేము స్టే చేసిన హోటల్లో క్వాలిటీ ఇన్ చెప్పాను కదా మీకు. బయటకు వచ్చిన తర్వాత ఒకసారి వ్యూ చూడాలని నాకు చాలా ఇష్టం. అలాగే మీరు కూడా చూస్తారని షూట్ చేశాను. చాలా బాగుంది కదా హోటల్. మై ఫేవరెట్ హోటల్. మా హస్బెండ్ మాత్రం అందరు రెడీ అయినా కూడా ఎప్పుడూ లేటే, అది ఎందుకో మరి తెలీదు. మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుందా? చూడండి, ఇప్పుడు లేటుగా వస్తాడు. అందరు రెడీ అయింది, చూశారు కదా. చూడండి, లేటుగా వస్తున్నాడు. అందరు రెడీ అయినా కూడా లేటుగానే వస్తాడు. మనం ఫైనల్గా ట్యాంక్ బండ్ లొకేషన్కి రీచ్ అయిపోయాము. మీకు స్ట్రైట్గా కనపడుతుంది కదా, అది అమరవీరుల శాంతి స్తూపం. అంటే తెలంగాణ కోసం పోరాడి చనిపోయిన వాళ్ళ కోసం స్మారకంగా దాన్ని నిర్మించారు. చూడండి, మనకు కనిపిస్తుంది ఈ బిల్డింగ్ వచ్చేసి సెక్రటరియేట్. ఇంకాసేపట్లో ఎంత అందంగా ఉంటుందో మీరే చూస్తారు. మేమైతే సండే ఈవినింగ్ ట్యాంక్ బండ్ లొకేషన్కి వెళ్ళాము. అంటే ఇది లుంబిని పార్క్. చాలా రష్ ఉంది, చాలా అంటే చాలా రష్ ఉంది. అక్కడ కొన్ని రైడ్స్ ఉన్నాయి, మనకి ఇష్టమైన రైడ్స్ మనం చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే లేజర్ షో కోసం వెళ్తున్నాము. ఆ లొకేషన్ కొంచెం వెనక ఉంటుంది. 7 o'clockకి స్టార్ట్ అవుతుంది. అంటే రష్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాము. చూడండి లేజర్ షో లొకేషన్. లేజర్ షో నేను టీబీ డ్యామ్లో చూశాను నా కాలేజ్ డేస్లో. మరి ఇక్కడ ఎలా ఉంటుందని తెలీదు, కాబట్టి చూద్దామని వెళ్తున్నాము. ఇప్పుడు మనం లేజర్ షోకి వెళ్తున్నాము. ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇటు పక్క వెళ్ళాలి. ఇదంతా లేజర్ షో సిట్టింగ్. వెళ్తున్నాము ఇప్పుడు. ఇక్కడ లేజర్ షో జరుగుతుంది. ಹಾಯ್, ಏನ್ ನೋಡಕ್ ಬಂದೀವಿ? లేజర్ షో, మ్యూజికల్ ఫౌంటైన్. లేజర్ షో స్టార్ట్ అయ్యింది. చాలా అంటే చాలా వెయిట్ చేసాము. మరి మా ఆయన అయితే ఫ్రస్ట్రేట్ అయిపోయాడు ఎంతసేపు వెయిట్ చేయాలని. బట్ నేను బతిమాలి ఎక్కడికి వెళ్ళకూడదు, ఆ షో కంపల్సరీ చూడాలి అని కూర్చోపెట్టేశాను. మరి ఇప్పుడైతే లేజర్ షో స్టార్ట్ అవుతుంది, చూసేయండి.
యాక్చువల్గా లేజర్ షో కోసం ప్లే చేసిన మ్యూజిక్ వేరే, బట్ ఆ మ్యూజిక్ నేను వీడియోలో యాడ్ చేస్తే కాపీరైట్ క్లెయిమ్ పడుతుందని చెప్పి నేను వేరే మ్యూజిక్ యాడ్ చేశాను. చూడండి, పెన్సిల్ ఆర్ట్ వేస్తున్నారు. బయట చాలా రకాల స్టాల్స్ ఉన్నాయి. మనము షాపింగ్ చేయొచ్చు, కాకపోతే అక్కడ చాలా కాస్ట్ ఉంటాయని షాపింగ్ బయట చేయొచ్చులేని నేను చేయలేదన్నమాట. చూడండి, చాలా స్టాల్స్ ఉన్నాయి. పిల్లలకి, పెద్దలకి పెన్సిల్ ఆర్ట్, టాటూస్ రకరకాలుగా చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు బోటింగ్కి వెళ్తున్నాము. అక్కడ స్పీడ్ బోటింగ్, తర్వాత పర్ హెడ్ 100 రూపీస్ బోటింగ్, ఇంకొకటి విత్ ఫ్యామిలీ ప్రీమియర్ ఉంది. మన చాయిస్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. స్పీడ్ బోట్ అయితే పిల్లలతో కష్టం అని చెప్పేసి పర్ హెడ్ 100 రూపీస్ది చూస్ చేసుకున్నాము. యాక్చువల్లీ బోటింగ్ అనేది నాకు ఇది ఫస్ట్ టైం, నేను ఎప్పుడు వెళ్ళలేదు. మరి ట్యాంక్ బండ్ వెళ్ళిన తర్వాత బుద్ధుడి విగ్రహం చూడాల్సిందే కదా, అందుకే ధైర్యం చేసి బోటింగ్ టికెట్ తీసేసుకున్నాను. సండే కాబట్టి చాలా రష్ ఉంది కదా, బాగా వెయిట్ చేయాల్సి వచ్చింది బోటింగ్ సీట్ కోసము. అయితే చాలా ఫన్, బాగా ఎంజాయ్ చేశాను. చుట్టూ లైట్స్, ఇంకొకటి ప్రీమియర్ బోట్ అని చెప్పాను కదా, అదిగో అదేనండి. అందులో మ్యూజిక్ పెట్టి డ్యాన్స్ చేయించి రకరకాల యాక్టివిటీస్ ఉంటాయన్నమాట ఆ బోట్లో. అదే దాని స్పెషాలిటీ. కాకపోతే నాకు ప్రైస్ ఏమీ అర్థం కాలేదు కాబట్టి పర్ హెడ్ 100 తీసేసుకున్నాను. మీరు వెళ్ళిన తర్వాత ప్రీమియర్ బోటు ఎక్కండి తప్పకుండా. ఓకే, మీకు ఈవినింగ్ ఇందాక సెక్రటరియట్ చూపించినప్పుడు ఎలా ఉందండి? లైట్స్ లేవు, ఏం లేవు, చాలా బోసిగా ఉంది కదా. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, లైట్స్తో వెలిగిపోతుంది. ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర. మనం ఫైనల్గా బుద్ధుడి దగ్గరికి వచ్చేసాము. మరి ఎలా ఉంటుంది అక్కడ, ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, ఏంటి అట్రాక్షన్ అనేది చాలా యాంగ్జైటీగా ఉంది నాకైతే. ఇదిగో మనం వచ్చేసాము, చూసేయండి మీరు అదేంటో. ఏనమ్మా, నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను ట్యాంక్ బండ్ లొకేషన్. అది కూడా సండే ఈవినింగ్ వెళ్ళడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. విత్ ఫ్యామిలీ వెళ్ళాము. అది కూడా మా పిల్లలు ఎంత చిన్నగా ఉన్నారో చూశారు కదా, ఏమాత్రం ఇబ్బంది పడలేదు. ఎవరైనా చిన్న పిల్లలతో వెళ్ళాలి బయటికి, అది కూడా ట్యాంక్ బండికి వెళ్ళాలి అంటే ఏమాత్రం భయపడకండి. చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేసిన వాళ్ళు షేర్ చేయడం మర్చిపోకండి. బికాజ్ షేరింగ్ ఈజ్ కేరింగ్.
ఓకే, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. చూస్తూనే ఉండండి హనీ ఐడియా. స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్ బాయ్.